ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. పర్మనెంట్ ఉద్యోగాలు 8 రకాలుగా ఇక్కడ మీకు ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. ప్రతి ఒక్కరి దగ్గర కూడా అర్హత అయితే ఉంటుంది. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అలానే ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి, ఫీమేల్స్కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. జస్ట్ మీరు అప్లై కానీ చేసుకున్నట్టయితే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పర్మనెంట్ ఉద్యోగం అయితే వస్తుంది. ప్రతి ఒక్కటి అప్డేట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా తీసుకొస్తామండి. మీరు చేయాల్సిన చాలా సింపుల్, వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్ కానీ ఎవరైనా నిరుద్యోగులు ఉంటే వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది మీ ముందుకు తీసుకొస్తుంది తెలుగు జాబ్ పాయింట్. అయితే ఫ్రెండ్స్ ఇది గూగుల్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలానే మీకు ఈ పీడిఎఫ్ పొందాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో కూడా మీకు ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు డైరెక్ట్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని అలానే అప్లై లింక్ ఉంటుంది, డైరెక్ట్గా అప్లై అనేది చేసుకోవచ్చు. అలానే మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్ అనేది కూడా మీరు పొందడానికి. మరి ఈ రోజు వచ్చిన అప్డేట్ అనేది చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు డీటెయిల్గా చూసుకున్నట్లయితే ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు అండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పర్మనెంట్ ఉద్యోగం అయితే రావడం జరిగింది. అయితే ఫ్రెండ్స్ ఇది మీరు కానీ చూసుకున్నట్లయితే ఆల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ నుంచి జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ కావడం జరిగింది. అలానే మనకు ఏప్రిల్ 7వ తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ అని ఇచ్చారు. అప్లై అనేది అప్సల్ వెబ్ నుంచి చేసుకోవాలి. ఇక్కడ డీటెయిల్గా మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు మనకు టెక్నికల్ సూపరింటెండెంట్ జాబ్స్ ఇక్కడ 2 ఉన్నాయి. ఇక్కడ క్యాస్ట్ వైజ్ కూడా డివైడ్ చేయడం జరిగింది. చాలా ఈజీగా అప్లై అనేది చేసుకోవచ్చు అండి. ఓకే, లెవెల్ 6లో అలానే మనకు లెవెల్ మీరు కానీ చూసుకున్నట్లయితే 3 నుంచి ఇక్కడ అప్లికేషన్ అనేది మనకు శాలరీ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. చాలా మంచి శాలరీ అనేది ఇక్కడ మీరు పొందుతారు. 18 సంవత్సరాల నుంచి అలానే 32 మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలానే మనకు ఏజ్ రిలాక్సెన్స్ అనేది కూడా ఇక్కడ కల్పించడం జరుగుతుంది. గ్రూప్ సికి సంబంధించిన జాబ్స్ కావచ్చు, ఆ తర్వాత మనకు గ్రూప్ బికి సంబంధించిన జాబ్స్ కావచ్చు ఇక్కడ రావడం జరిగింది. అయితే ఫ్రెండ్స్ జాబ్స్ వివరాలు మనం కానీ చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు టోటల్గా 9 ఉన్నాయి. ఇక్కడ క్యాస్ట్ వైజ్ కూడా డివైడ్ చేయడం జరిగింది. అన్ని కూడా మీరు రీడౌట్ చేసుకోవచ్చు. అలానే జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్ జాబ్స్కి ఇక్కడ మనకు 4 జాబ్స్ ఉన్నాయి. ఇక్కడ క్యాస్ట్ వైజ్ కూడా డివైడ్ చేయడం జరిగింది, మీరు రీడౌట్ చేసుకోవచ్చు. అలానే జూనియర్ సూపరింటెండెంట్ జాబ్స్, జూనియర్ సూపరింటెండెంట్ మనకు ఇక్కడ డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. అన్ని కూడా ఇక్కడ మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు అండి. ఓకే, మనకి ఇందులో అప్లై చేయాలనుకున్న వాళ్ళకి అర్హతలు వివిధ రకాలుగా వివిధ పోస్టులకు అయితే రావడం జరిగింది. ఇక్కడ BA అంటే MSc చేసిన వాళ్ళు, BSc చేసిన వాళ్ళు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు. అలానే 4 ఇయర్స్ మీరు కాదు చూసుకున్నట్లయితే NCC ఉన్నవాళ్ళు, అలానే ఫ్రెండ్స్ మనకు ఇందులో అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్కి సంబంధించి ఫీమేల్స్కి అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. ఆ తర్వాత జూనియర్ ఇంజనీర్కి సంబంధించి డిప్లొమా 3 ఇయర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ టెక్నీషియన్ సంబంధించి BSc అలాంటి డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేకపోతే 12th క్లాస్ డిప్లొమా మీరు కానీ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. జూనియర్ సూపరింటెండెంట్ జాబ్స్కి పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారండి. ఓకే, అలాంటి ఫ్రెండ్స్ మనం గమనిస్తే జూనియర్ సూపరింటెండెంట్ జాబ్స్కి మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలానే మనం కానీ చూసుకున్నది జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాలకి బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు, అలానే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు MS ఆఫీస్ అప్లై చేసుకోవచ్చు అండి. అంటే ఈ 2 జాబ్స్కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అడగడం లేదు. జస్ట్ మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే చాలు, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. సర్టిఫికేట్ అంటే ఎక్స్ట్రా సర్టిఫికేట్ ఏమీ అవసరం లేదు. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. మిగిలిన ఉద్యోగాలు మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్ కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకుంటారు. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అండి, పర్మనెంట్ ఉద్యోగం అయితే రావడం జరిగింది. అప్లికేషన్ ఫీజు నేను చెప్పాను చూడండి, SC, ST, ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి, ఉమెన్స్కి, అలానే ఇందులో ఎవరైతే IITR సంబంధించి రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉంటారు కదా వాళ్ళకైతే ఎలాంటి అప్లికేషన్ లేదు. అలానే OBC, EWS వారికి 400 రూపీస్, జనరల్ పర్సన్స్కి 500 రూపీస్ అనేది ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది తీసుకుంటున్నారు. ఇంపార్టెంట్ డేట్లు కూడా మరొకసారి చూసుకున్నట్లయితే 28 నుంచి స్టార్ట్ కావడం జరిగింది. అలానే మనకు వచ్చే నెల ఏప్రిల్ 7వ తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఓకే, ఇందులో అప్లై కానీ చేసుకున్నట్లయితే పర్మనెంట్ ఉద్యోగం అనేది మీరు పొందవచ్చండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పర్మనెంట్ ఉద్యోగం అయితే ఉంటుంది. ఇందులో సెలక్షన్ ప్రాసెస్ మనం కానీ చూసుకున్నట్లయితే రాత పరీక్ష ద్వారా ఇక్కడ సెలక్షన్ అయితే ఉంటుంది. డైరెక్ట్ రికమెండ్ చేస్తున్నారు. ఇందులో ఒక రాత పరీక్ష ఉంటుంది. ఆ పరీక్ష కానీ మీరు పాస్ అయినట్లయితే పర్మనెంట్ ఉద్యోగం అయితే మీరు పొందుతారు. మరిన్ని వివరాలు ఎక్కడ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ మీకు ఇచ్చాను, చెక్ చేయండి. అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ మీ మొబైల్లో ఫ్రీగా పొందాలి అనుకుంటే గూగుల్ వెళ్ళేసి www.gk15telugu.com సెర్చ్ చేసిన లేటెస్ట్ అప్డేట్స్ అనేది కూడా మీ మొబైల్ ఫ్రీగా పొందుతారు. థ్యాంక్ యూ. వీడియో లాస్ట్లో చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.